ఈ పాట ద్వారా నీ నామమును మహిమపరచుకో. నీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కలిసి ఈ పాటను పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. Praise Jesus. Well, thank you, Lord. Thank you, Jesus. యేసుతో కలిసి జీవించుట, ఆయనతో కలిసి బ్రతుకుట, ఆ జీవితం మహా గొప్ప ధన్యత కలిగిన ఒక జీవితమే యేసుక్రీస్తులో. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. ఉండాలని, నీతో ఉండాలని చిన్ని ఆశయ, ఓ యేసయ్యా. ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. Thank you, Father. Thank you, Jesus. Thank you, Holy Spirit. We thank you for this day, God, Jesus. భగవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. Amen. అందరం సంతోషముతో చప్పట్లు కొడుతూ మనం ఈ పాటను పాడాలి. Amen. పౌలుగా మార్చిన నాకుడా, పౌలును పౌలుగా మార్చిన నా దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి, నీ నానను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీ నానను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీలో ఉండాలని చిన్ని ఆశయ, ఓ యేసయ్యా. ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్ని ఆశయ, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో నంది ఉండాలని, నీతో నేను
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని నామమును మనము గణపరుచున్నాము, పాటను పాడి దేవుని ఆరాధించుకున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాలు మనం ధ్యానించే సమయానికి వస్తున్నాం. ఈరోజు మనం దేవుని గురించి మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate about our God. What kind of a God we are worshiping? ఎలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం, దేవుని గురించి మనం ధ్యానించబోతున్నాం. మొదటిగా మనం చూస్తే రోమా పత్రిక 15:33 చూస్తే ఆయన సమాధానము అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. He is the God of peace. He is the God of peace. We are worshiping the God who gives the peace. నీకు నాకు సమాధానమును అనుగ్రహించు దేవుడు ఆయనను మనము ఆరాధిస్తున్నాం. ఆయన తనకు అతిథి కుమారుడైన యేసు క్రీస్తును శిలువ మీద యాగముగా చెల్లించి, ఆ శిలువ యాగం ద్వారా, శిలువ మరణము ద్వారా, ఆ యాగం ద్వారా సంపాదించిన సమాధానమును నీకు నాకు అనుగ్రహించున్నాడు. ఆయన సమాధానకర్త ఉన్నాడు. He is the God of peace. He gives the peace to his people. As we see in Romans chapter 15:33, that God of peace, He is the God of peace who gives peace. If you are lacking peace in your life, seek unto Him. He will give His peace unto you. నీవు ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో నీవు సమాధానం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావైతే ఆ దేవాది దేవుని వైపు చూడు. నీకు సమాధానం అనుగ్రహించువాడు ఆయనే, నీకు సమాధానం ఇచ్చు దేవుడు ఆయనే అని మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూస్తే రోమా పత్రిక 15:13 చూస్తే ఆయన నిరీక్షణను ఇచ్చే దేవుడై ఉన్నాడు. He is the God of hope. He is the God of hope. We are worshiping the God of hope who gives hope to hopeless people. If you are in hopeless situation, here is the God who can give you hope in your life. నీ జీవితంలో నిరీక్షణ లేకుండా నీవు బ్రతుకుతున్నావైతే నీ జీవితంలో నిరీక్షణను అనుగ్రహించువాడు, నిరీక్షణ అనుగ్రహించు దైవము యేసు ప్రభువే గనుక ఆయన నిరీక్షణను ఇచ్చువాడై ఉన్నాడు. He is the God of hope. The situations may be hopeless to you, around you. నీ చుట్టూరుగా పరిస్థితులు, స్థితిగతులు నిరీక్షణ లేని స్థితిగా కనబడుతున్నదేమో గాని నీవు ఆ దేవాది దేవుని వైపు నువ్వు చూసినట్లయితే నిరీక్షణ లేని నీ పరిస్థితులు మారి నిరీక్షణ కలిగిన పరిస్థితిగా నీ జీవితంలో నిరీక్షణను కలిగించువాడు ఆయనే. నిరీక్షణను ఇచ్చే దేవుడు నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నీవు నిరీక్షణ లేని వాడుగా, నిరీక్షణ లేని సహోదరుగా ఏమాత్రం బ్రతకడానికి వీల్లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆయన సమాధానం ఇచ్చేవాడు, నిరీక్షణను ఇచ్చేవాడు. మూడోదిగా మనం చూస్తే మనకు ఆదరణను ఇచ్చు దేవుడై ఉన్నాడు. He is the God of all comfort. He is the God of all comfort. 2 కొరింథీయుల పత్రిక 1:3 చూస్తే ఆయన సకల ఆదరణకు కర్తై ఉన్నాడు. He is the God of all comfort. He comforts you. నిన్ను ఆదరించే దేవుడు ఆయనే. యేసు ప్రభుల వారు మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ దేవుని మేడగదికి వేచున్నప్పుడు 120 మంది మీద ఆ పరిశుద్ధాత్మ దేవుని పంపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పినప్పుడు ఇంకొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానని యోహాను సువార్త 14 తను వాగ్దానం చేసిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే ఆదరణకర్త అయి ఉన్నాడు. He is the comforter. Holy Spirit, God is the comforter. ఒకవేళ నన్ను ఎవరు ఆదరించడానికి ఎవరు లేరు అన్న పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఆదరించడానికి ఎవరు లేరు, ఆదరణ మాటలు పలకడానికి ఎవరు లేరు అని చెప్పి నీవు కన్నీటితో, వేదనతో నువ్వు దుఃఖిస్తున్నావేమో, ఇదిగో నీ పక్కన నిలబడుతున్న ఆ యేసు ప్రభు తన కుడి హస్తం నీ మీద చాపి నిన్ను బలపరిచి నిన్ను ఆదరించే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నేను ఆదరించే దేవుడు ఆయనే ఆదరిస్తాడు. నేను తనకు ఆదరణ మాత్రమే నేను ఆదరణలోకి నడిపిస్తుంది. మనుషుల యొక్క మాట ఒకవేళ పెదాల్లాగా ఉండొచ్చు కానీ వాళ్ళకి ఆదరణ కాసేపు మాత్రం ఉండొచ్చు కానీ నా యేసు ప్రభు నీతో కూడా మాట్లాడుతుంటే నీ యొక్క జీవితంలో ఉంటున్న వేదన, ఆ యొక్క దుఃఖము, ఆ యొక్క ఆవేదనని తీసివేసి నీ జీవితంలో ఆదరణను కలిగించువాడు ఆయనే. అందుకే తన వేదనన్నిటి కూడా శిలువ మీద ఆయన అనుభవిస్తున్నాడు. నీవు ఇప్పుడు అనుభవిస్తున్న వేదన, ఆ ఒంటరితనము,
నన్ను ఎవరు ఆదరించడానికి లేరే అని చెప్పి ఒంటరితనమును నువ్వు అనుభవిస్తున్నావు. దాని అన్నిటినీ ఔన్నత్యమును చూసిన దేవుడు, అనుభవించి దాన్ని రుచి చూసిన దేవుడు. అందుకే నీవు ఉంటున్న పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకుంటున్న ఒకరు ఉన్నారంటే ఆయన యేసు ప్రభు మాత్రమే. అందుకే ఆయన పేరు ఆదరణకర్త అయి ఉన్నది. అందుకే ఆయన ఆదరణకర్త అయి ఉంటున్న దేవుడు అయి ఉన్నాడు. He's a God of comfort. He's a God of comfort to comfort you in every situation. You may think that no one is there to comfort me in my loneliness. No one's word can comfort me. Yes, the man's word cannot comfort you. The man's word cannot comfort you. But I say, with the experience, I say, I have experienced the comfort of the Lord Jesus. If He speaks to you, if you can feel the presence of Jesus who is just standing beside you, you will be comforted. You will be comforted like anything. You may think that if your friend speaks to you in a phone call, you will be comforted. No, I say, if Jesus speaks to you only one word, your discomfort will be changed and you will be comforted. Amen. We are worshiping the God of all comfort. The fifth thing, the fourth thing is, we worship the God of love. ప్రేమను చూపే దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. 2 కొరింథీయుల పత్రిక 13:11 చూస్తే ఆయన ప్రేమ చూపే దేవుడై ఉన్నాడు, ప్రేమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. తల్లి ప్రేమ కంటే, తండ్రి ప్రేమ కంటే ఆయన ప్రేమ మిన్నైనది అని చెప్పి మనం చూస్తున్నాం. తల్లి మరచినైనా గాని ఇదిగో నేను నిన్ను విడువను ఎడబాయను అన్న ప్రేమ. హల్లెలూయా. తల్లి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ నా యేసుని ప్రేమ అని భక్తులు పాడిన పాటలు మన అందరికీ తెలిసిన పాటలు ఉన్నది. అనేక పాటలో భక్తులు పాడి ఉన్నారు. తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ నా యేసుని ప్రేమ అని చూస్తున్నాం. యేసుని ప్రేమ, నిన్ను నన్ను ప్రేమించే ప్రేమ, నిన్ను నన్ను వెతకి వచ్చిన ప్రేమయే యేసుని ప్రేమ. నిన్ను నన్ను వెతికి వచ్చింది. నీవు నేను పాపులై ఉన్నప్పటికీ మనల్ని వెతికి రక్షించినది నా యేసుని ప్రేమ. ఆ యేసుని ప్రేమ. ఇదిగో నీవు ఈ లోకములో నీవు ప్రేమను అనుభవించక అందరి ప్రేమలో మోసపడి నీవు ఈ లోకంలో బ్రతుకుతున్నావేమో. ఎన్నడూ మోసం కాని ఒక ప్రేమ ఆ యేసుని ప్రేమ. ఆ ప్రేమ ప్రదర్శించిన ఆ యొక్క ప్రేమను చూస్తే ఆ సిలువ వైపు చూడండి. ఆ సిలువ వైపు తను వేలాడుచున్న, ఆ సిలువలో మేకులతో దిగొట్టబడి ఆ వేలాడుచున్న యేసు క్రీస్తు వైపు చూడండి. నీపై నాపై ఉన్న ప్రేమయే ఆ సిలువ త్యాగము. నీపై నాపై ఉంటున్న ఆ ప్రేమయే ఆ సిలువ ఘోర మరణమును ఆయన అనుభవిస్తున్నాడు. నీ కొరకు నా కొరకే, నీ కొరకు నా కొరకే. ఇదిగో ఈ సమయంలో నీవు ప్రేమ దొరకక, ఎవరి ప్రేమ దొరకక నువ్వు అల్లాడుచున్నావేమో, నీ జీవితంలో ప్రేమ దొరకక అల్లాడుచున్నావేమో. మనుషుల ప్రేమ వ్యర్థము, మనుషుల ప్రేమ వ్యర్థము. నీ జీవితంలో ఇంతమంది ప్రేమను నువ్వు రుచి చూసి మనుషుల ప్రేమను వ్యర్థము అని ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నావే. నిజమైన ప్రేమ ఏంటిదంటే నా యేసుని ప్రేమ మాత్రమే. నా యేసు ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. అందరు నిన్ను చేయవిడిచినా గాని, ఈ భూమి ఇంత వరకు నేను చేయవిడవని దేవుడు, నేను ఎడబాయని దేవుడు, నేను మరవని దేవుడు, నేను ద్వేషించని దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రేమించే దేవుడు నా యేసు ప్రభు మాత్రమే. నిన్ను ప్రేమించువాడై ఉన్నాడు. Only Jesus loves you all the time because He is the God of love. You may be discouraged by expecting love from many people, but I say yes, you will be discouraged more and more if you expect love from man, from people. When I say if you expect love from God, Jesus, you will never be discouraged. That love will strengthen you. In every situation, it will strengthen you. It will strengthen you. The love of God, it doesn't have any envy.
It doesn't have any hatred. It doesn't have any expectation. Without any expectation, my Jesus loved you. He has demonstrated his love on the cross of Calvary. He has demonstrated his love. No one has demonstrated such a love still now. Not even one person, not even one man can demonstrate the love in that way, where he shed his last drop of blood. He demonstrated the love by shedding the blood on the cross of Calvary. And the fifth thing is, the God of all grace, ఆయన కృప కలిగిన దేవుడై ఉన్నాడు. He is the God of all grace. సకల కృపలకు ఆయనే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను బ్రతికున్నామంటే అది దేవుని కృప. మొదటి పేతురు 5:10 చూస్తే when we look unto 1 Peter chapter 5:10, it says that the God of all grace, సమస్త కృపలకు దేవుడు ఆయనే. విలాప వాక్యము 3:22 చూస్తే మనము నిర్మూలము కాకుండా సజీవులతో ఉండట దేవుని కృప అని మనం చూస్తున్నాం. దేవుని కృపై ఉన్నది. మనం ఏమై ఉన్నామో దేవుని కృపై ఉన్నామో. అపోస్తలుడైన పౌలు 3 మార్లు తను ప్రార్థన చేసినప్పుడు తనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటలు ఏంటిదో తెలుసా? 3 మార్లు తను ప్రార్థన చేయగా తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది అని చెప్పి బలహీనత నుంచి నన్ను విడిపించు అని చెప్పి అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు తనతో కూడా మాట్లాడిన మాట ఏంటిదంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనతలో నా బలము సంపూర్ణమగును. ఆమేన్, హల్లెలూయా. ఆయన కృప మనకు చాలు. ఆయన కృప ద్వారానే మనల్ని రక్షించున్నాడు. Only through grace we've been saved. When Paul prayed 3 times that there is a thorn in his flesh, that he want to overcome the weakness, God spoke to him, in your weaknesses my grace is sufficient. I will strengthen you in your weaknesses. Yes, in whatever situation you are crossing, but my God says, my grace is sufficient for you. My grace is sufficient for you. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దాటి వెళుతున్నా గానీ, బలహీన సమయంలో ఉన్నా గానీ, నీ బలహీనతలో నా కృప నీకు చాలు. My grace is sufficient. I am the God of grace. కృప చూపించువాడు ఆయనే, కనికరించువాడు ఆయనే. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక మాట, ఎఫెసీయుల పత్రిక 1:3 చూస్తే, ఆయన మన దేవుడు, మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. అది మాత్రం కాక మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనల్ని క్రీస్తు యేసులో పరలోక ఆత్మీయ ఆశీర్వాదములు అనుభవించడానికి ఆయన ద్వారానే మనం కలిగింపబడుచున్నది. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. యోహాను సువార్త 1:12 మనం చూస్తే, ఎందరైతే ఆయనను అంగీకరించున్నారో వాళ్ళందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు. మనమందరము ఆయన పిల్లలై ఉన్నాం. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. He is God, he is Father to us. As the Bible says in John chapter 1:12, that who, oh Lord, accepted Jesus as a personal savior, God has given them the authority to become the children of God. దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తున్నాడు. ఈ సమయంలో మనము ఆరాధించుకుంటున్న దేవుడు ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీయుల పత్రిక 12:29 చూస్తే, ఆయన దహించే అగ్ని అయి ఉన్నాడు. ఈ యొక్క లోకంలో నిరీక్షణ లేకుండా నీవు బ్రతుకుతున్నావేమో, సమాధానం లేకుండా బ్రతుకుతున్నావేమో, ఆదరణ లేకుండా బ్రతుకుతున్నావేమో, ప్రేమ లేకుండా అల్లాడుతున్నావేమో, నీవు కృప చూపించు వారు ఎవరు లేరని చెప్పి నువ్వు తల్లాడుతున్నావేమో ఈ లోకములో శ్రమలో. ఇదిగో ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు. ఆయనే నీకు సమాధానం ఇచ్చేవాడు, ఆయనే నీకు నిరీక్షణ ఇచ్చేవాడు, ఆయనే నీకు ఆదరణ
ఆదరించువాడు, ఆయనే నిన్ను ప్రేమించువాడు. సమస్త సమయములలో ఆయనే నిన్ను ప్రేమించువాడు. ఆయన only he can love you because he is the God of peace, God of hope, God of comfort, God of love and God of grace, and he is our Father. Yes, ఆయన మన తండ్రి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ నిన్ను ప్రేమించువాడు ఆయనే. ఒక నిమిషం కళ్ళు మూసి ప్రార్థించుకుందామా. మహోన్నతుడా, పరిశుద్ధ దైవమా, ఇంతవరకు మాతో కూడా మాట్లాడిన కృపకై వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రభువా, నీవు మాకు సమాధానం ఇచ్చేవాడు, సమాధాన ప్రభు ఉన్నావు, నిరీక్షణ ఇచ్చే దేవుడై ఉన్నావు, ఆదరణ ఇచ్చే దేవుడై ఉన్నావు, ప్రేమించే దేవుడై ఉన్నావు, కృప చూపించే దేవుడై ఉన్నావయ్యా. వీటన్నిటికంటే మాకు తండ్రి అయి ఉన్నావు. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నావు. ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే ఈ సమాధానం లేకుండా ఉంటున్నారో, నిరీక్షణ లేకుండా ఉంటున్నారో, ఆదరణ లేకుండా ఉంటున్నారో, ప్రేమ లేకుండా ఉంటున్నారో ప్రభువా, ఇదిగో వారిపై నీ కృప ఆవరించునుగాక, నీ శక్తి వ్యాపించునుగాక, నీ బలము వారిలో దిగి వచ్చునుగాక ప్రభువా. తండ్రి, నీ వారిని ఆదరించుమని ప్రార్థిస్తుంటున్నాను. నీ యొక్క బిడ్డలు ప్రభువా బలపరచుమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. నీకు వందనాలు, వందనాలు తండ్రి. We thank you, Father. We thank you, Father. Lord, I pray, oh Father, who Lord have lost their peace, oh Father, lost their hope, oh Father. Lord, give your peace, give your hope unto their lives, oh Father. Strengthen them, comfort them. Lord, let your love surround them, oh Father. కృప చూపించండి. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రిగా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మన తోడు సకల పరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పట్టణముండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.